మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామానికి చెందిన కొల్లా రామరెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇంట్లో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజిరెడ్డి తన కుటుంబ సభ్యులతో వేములవాడకు బయలుదేరి వెళ్లగా కరీంనగర్కు వెళ్లగానే ఇంట్లో నుంచి పొగలు వ్యాపించడంతో గ్రామస్తులు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఎస్ఐ స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ దాదాపు 2 లక్షల నష్టం జరిగిందని, ఫ్రిడ్జ్, వంట సామాగ్రి, రేకులు, పర్దాలు కాలిపోయాయని తెలిపారు. దగ్గరనే పెట్టుకున్నారు ఫోన్లన్నీ. టచ్ పెట్టు, ఇంకో లైట్ ఆన్ చేయి. అన్న గ్యాస్ బుడ్డి పేలిందానే? గ్యాస్ బుడ్డి పేలింది, అది తీసిలా దాన్ని? ఇప్పుడేమైనా దిగుతాను దీపం అనుకున్నా కానీ దీపం కాదు. కరెంట్ షార్ట్ సర్క్యూట్. అది ఒక 20,000 రూపాయల దాకా పరదలే ఉండే. పేరు రామరెడ్డి, కొల్లా రామరెడ్డి. ఏమైంది? సైదాపూర్ మండలం. ఏమైంది? ఇట్లా జరిగింది అగ్ని ప్రమాదం? అగ్ని ప్రమాదం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందో మరి ఏం జరిగిందో మేము దీపం పెట్టుకొని వెంబడ పోదామని పోయినాం. కరీంనగర్ దాకా పోయినాం. మాకు అక్కడి వారు ఫోన్ చేశారు, ఇట్లా ఇల్లు అంతా కాదు చూసారు. కానీ వెనక పరదలు ఉండే, అలా ఫ్రిడ్జ్, వాటర్ ఫిల్టరు, కుక్కర్లు, రైస్ కుక్కర్లు, మిక్సీ గ్రైండరు, మొత్తం కిచెన్ మెటీరియల్, అలా బియ్యం బస్తాలు, వంట సామాన్లు అవన్నీ కాలిపోయి అయిపోయినాయి. ఎంత నష్టం జరిగింది? ఎంత అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 2 లక్షల వరకు పెట్టేది, అంతలే కానీ.